ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలి. మనలో చాలామందికి ఉన్న ఒక బలహీనత, మాకు అది లేదు, ఇది లేదు, మాకు ఏసీ లేదు, మాకు సొంత ఇల్లు లేదు, బైక్ లేదు, నాకు నల్లపూసల తాడు లేదు, పట్టు చీర లేదు. ఈ విధంగా ఎప్పుడు లేదు లేదు అని అంటూ ఉంటారు. లేదు అనే పదము అంత మంచిది కాదు. ఎప్పుడు లేదు లేదు అనే జీవితము శపితమైన జీవితము. ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్న మీరు ఇంకెన్నడూ నా జీవితంలో లేదు అనే పదం వాడను అని తీర్మానం తీసుకోవాలి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు తీసుకొని రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. మార్కు సువార్త 6వ అధ్యాయం 41-43 వచనాలు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల చేపలు రొట్టెలు మిగిలెను. మనలో చాలామందికి అసలేమీ మిగలడం లేదు. ఎప్పుడు చూసినా అడుగంటిన జీవితాలే. ఇంట్లో డబ్బులు లేవు, బియ్యం లేవు, ఆయిల్ లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి మా ఇంట్లో సుఖం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు. ఇవే మాటలు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే తృప్తి లేదు కాబట్టి. తృప్తి లేని కుటుంబాలలో అసలేమీ మిగలదు. చక్కని మాట, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలెను. ఒక జీవితంలో ఎప్పుడు మిగులు అనేది ఉంటుంది? నీకు ఉద్యోగం 10 సంవత్సరాలు అయింది, కానీ నీ చేతిలో ఏమీ మిగలడం లేదా? ఎప్పుడు చూసినా అప్పులేనా? ఎందుకని నీ జీవితంలో ఏమీ మిగలడం లేదు? కారణం, నీ జీవితంలో తృప్తి లేదు. కాబట్టి ఏది చూస్తే అది కావాలి, ఏది కనిపిస్తే అది కొనాలి, ఎవరికి ఏది ఉంటే అది నాకు కావాలి అనే తత్వం తృప్తి లేని తత్వం. మనలో చాలామందికి దేవుడు వారికి ఏమైతే ఇచ్చాడో దానిని అనుభవించడం చేత కాదు, కానీ ఎదుటివాడు కలిగి ఉన్న దానిని పొందుకోవాలని ఉబలాట పడతారు. ఆనాడు దేవుడు ఏదెను తోటలో ఆదామునకు హవ్వకు కావలసినవన్నీ ఇచ్చాడు. పండ్లతో కూడిన శ్రేష్టమైన ఆహారము ఇచ్చాడు. ఈ తోటలో అన్ని పండ్లు తినండి, కానీ ఒకటి మాత్రం తినకండి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఒక్క పండు తినవద్దని దేవుడు చెప్పాడో అప్పటి నుంచి హవ్వ ఆ పండు ఎందుకు తినకూడదని అనుకుంటూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అవసరం అంటారా? దేవుడు ఒకవేళ 99 పండ్లు తినవద్దు, ఒక్క పండే తినమంటే అప్పుడు అనుకోవచ్చు, ఏమిటి ప్రభువా, ఇది నీకు న్యాయమా? 99 పండ్లు కండ్ల ముందు కనిపిస్తుంటే వాటిని తినకుండా ఒక్క పండే తినమంటున్నావు అని అడగవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? 99 పండ్లు ఇచ్చి ఒక్క పండు వద్దులే అని అంటే నాకు అదే కావాలని మంకు పట్టింది. ఆనాడు హవ్వను శోధించింది, బాధించింది. ఆమెలో ఉన్న అసంతృప్తి కళ్ళ ముందు ఉన్న పండ్లు తినడం చేత కాదు, కానీ దేవుడు వద్దన్న పండే కావాలి. ఆ పండు కోసం తెగించి సైతాను శోధనకు లొంగిపోయి తాను తిని తన భర్తకు ఇచ్చి మరణాన్ని కొని తెచ్చుకుంది. ఈరోజు ఎంతోమంది వారి కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించకుండా నాకు అదే కావాలి, నేను కోరినదే కావాలని మంకు పట్టుబడుతున్నారు. వారు కోరుకున్నది దొరకకపోతే, కోరుకున్నది జరగకపోతే ఇల్లు పీకి పందిరేస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఇల్లు పీకి పందిరేస్తుంది. మనం తృప్తి కలిగిన జీవితం జీవించినప్పుడే మన జీవితాలలో సుఖము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదాలు మిగులుతాయి. తృప్తి లేని జీవితం శాపకరమైన జీవితం. చాలాసార్లు మనం చేసే పిచ్చి పని, ఇతరులకున్న ఉన్నతమైన వాటిని ఊహించుకొని అలా మనం లేము అని ఏడుస్తాము. కానీ మనకంటే దీనులు, హీనులు చాలామంది ఉన్నారు. సొంత ఇల్లు లేదని ఏడుస్తున్నావు, కానీ కనీసం ఉద్యోగం అన్నా ఉంది అని సంతోషించవచ్చు కదా. ఉద్యోగం లేక, ఇల్లు లేక చాలామంది ఉన్నారు. మన జీవితంలో కోరికలు రావడం తప్పు కాదు.
ఆ కోరికలు అదుపులో లేకపోవడం ఖచ్చితంగా తప్పు. ఈరోజు మనము ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. దేవుడే మనలను ఈ భూమి మీదకు పంపించాడు. మనం కేవలం యాత్రికులము మాత్రమే. వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్ళము. నీవు ఈరోజు ఏమి కలిగి ఉన్నావో దానిని అనుభవించు. నీవెక్కడ ఉన్నావో అక్కడ తృప్తిగా జీవించు. తృప్తిగా జీవించడం మహా గొప్ప వరం. తృప్తిగా జీవించడం దేవుడు తాను ప్రేమించిన వారికి ఇచ్చే భాగ్యము. మనస్సు అడియాసలు కలిగి తిరుగుట కంటే కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించడం మేలు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.